ఈరోజు బంగ్లాదేశ్కి ఈ పరిస్థితి కారణం ఎవరో తెలుసా? ఉన్న పరిస్థితిని ఆశగా తీసుకొని బంగ్లాదేశ్ని నాశనం చేశాడు. బంగ్లాదేశ్కి రీసెట్ అవసరం రావడానికి ప్రధాన కారణం ఒకే ఒక వ్యక్తి, మధ్యంతర పాలకుడు మహమ్మద్ యూనిస్. బంగ్లాదేశ్ చరిత్రలో మహమ్మద్ యూనిస్ ఎలా గుర్తుండిపోతాడంటే, ఒక వాక్యంలో చెప్పాలంటే బంగ్లాదేశ్కి ఒక సైతాన్ లాంటాడు అనమాట. యూనిస్ ని తీసుకొచ్చిన ఉద్దేశం స్పష్టంగా ఒకటేనండి, దేశంలో అశాంతిని ఆపాలి, శాంతి భద్రతను పునరుద్ధరించాలి, త్వరగా ఎన్నికలు జరపాలి, తర్వాత వెళ్ళిపోవాలి. ఇది యూనిస్ ఒకటే కాదు, ప్రతి ఒక్క మధ్యంతర పాలకుడు బాధ్యత ఇది. కానీ యూనిస్ మాత్రం వ్యవస్థను మార్చాలనుకున్నాడు, తన గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నాడు. బంగ్లాదేశ్ మొత్తం తన చేతుల్లో నడవాలనుకున్నాడు, తన మాటతో నడవాలనుకున్నాడు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయిందని చెప్పాడు, తన చేతుల్లోకి తీసుకున్నాడు. దాన్ని తానే సరిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అది అతని పని కాదు. సవరణలు చేయాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు, యూనిస్ కాదు. యూనిస్ బృందం 80 సంస్కరణలు తయారు చేసింది. అందులో రెండవ పార్లమెంట్, ప్రధాని పదవీ కాలం పరిమితి, న్యాయ వ్యవస్థ బలోపేతం, ఎన్నికల నిబంధనలు సవరణ చేయడం, ఇవన్నీ ఒక్కసారిగా ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇవన్నీ ఓటింగ్ పద్ధతిలో తీసుకొస్తే ఎన్ని సంస్కరణలు ఎలా ఒప్పుకోవాలి సార్? ఒకటి కావాలి, రెండు వద్దు. ఈ రెండే ఆప్షన్స్, మధ్యలో మన అభిప్రాయాలు చెప్పకూడదు. ఇలాంటి రెఫరెండం ఎవరైనా సరే మూడో ఆప్షన్ లేకుండా ఉంటుందా చెప్పండి? ఏదైనా సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు ఓటింగ్స్ లో 60% మంది ఆమోదించారు. కానీ బిఎన్పి పార్టీ ఆసక్తి చూపలేదు సరిగ్గా. తదుపరి ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేయొచ్చు దీనికి, ఎందుకంటే కొన్ని అంశాలు చాలా విరుద్ధంగా ఉంటాయి ట్రేడ్ పాలసీలకి. ముందు కంటే చెడుగా మార్చాడు యూనిస్. రీసెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచిందో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడైనా సరే బంగ్లాదేశ్ మారిద్దామని నేను అనుకుంటున్నాను.